కొన్ని మహాపరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. రెండు అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక, దయచేసి సమయంలో 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 2, హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయం వర్స్ 3, 3వ వచనాన్ని మనం అందరం కలిసి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరి 3వ వచనాన్ని మనమందరం కలిసి చదువుతాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. చాలండి, మరొకసారి చూద్దాము. ఇంత గొప్ప, అందరూ కలిసి చూద్దాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ప్రార్థన చేస్తాం. కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మరొకసారి రాత్రికాల సమయంలో మరి తండ్రి మీద అవసరాలు మిటిషేల కుమారకను బట్టి స్తోత్రాలు. వారిని ప్రేమించి మీరు మహా అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ప్రభా, వారి ఇంట్లో గృహ కొడుకుని బట్టి స్తుతిస్తా ఉన్నాం. వారిద్దరిని మరి ప్రేమించి మీరు ఇచ్చిన పెద్ద కుమారుడు విక్రమను బట్టి స్తోత్రాలు. సుధారాన్ని అక్కబట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిద్దరిని ప్రేమించి చిన్నకి ప్రియ పాపం బట్టి కూడా స్తుతిస్తా ఉన్నాం. అలాగే తండ్రి చిన్న కుమారుడు విజయబాబు బట్టి, అలాగే సోదరి పావని బట్టి స్తోత్రాలు. మరి సుజేంద్ర బాబుని బట్టి, సాత్విక్ బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి మరి ఈ కుటుంబాన్ని తండ్రి మీ గొప్ప కార్యాలతో నింపి ఇంతవరకు నడిపిస్తూ వస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. వారు చేసే పనులు దీవించండి. వారికి ఉన్న అక్కర మీరు ఎదిగిన దేవుడివి, అక్కర తీర్చి మహిమ పొందని ఈ రాత్రి గృహాన్ని ఆధారం చేసుకుని ఈ స్వార్థ కూడిక కలిగి ఉండటానికి మీరు చేసిన సహాయం బట్టి ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు. దాన్ని బట్టి స్తుతిస్తూ ఈ సమయంలో ఈ స్వార్థ వర్తమానం ద్వారా మరి మాకు మా అందరికీ ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్న ప్రతి వారికి మీ యొక్క మేలైన మాటలు దయించేయమని, అనేకులు రక్షించబడడానికి సహాయపడమని, నిలబడతాయి మీ దాసునికి మీ పునరుత్థానపు శక్తి అనుగ్రహింపచేయమని, తెరబడిన ఆకాశం కొలతలేని ఆత్మ స్వాతంత్ర్యాన్ని దయచేయమని, వాగ్దాటాన్ని గ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. దయచేసి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని చదువుదాం. ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ మీరు స్థలానికి మరే కారణం చేతనైనా రాలేని స్థితిలో ఉంటే దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే మాతో కలిసి ఈ వచ్చిన భాగాలు తీయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మనం చదివిన వచ్చిన భాగాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం కూడా వచ్చిన చదవండి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. చాలండి. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే, లేదా ఈ మాటలు ఎవరు రాస్తున్నారంటే, ఈ మాటలు రాస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదు. అతని పేరు అపోస్తలుడైన పౌలు. పౌలు అనే ఒక గొప్ప దైవజనుడు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. నిజానికి అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాసే సమయానికి అతడు రోమాలో బంధించబడి చెరసాల్లో ఉన్నాడు. రోమాలో బంధించబడి చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా యూదులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు వెనకంజ వేస్తున్న సమయంలో వారిని బలపరచాలని అపోస్తలుడైన పౌలు తన చివరిగా రాస్తున్న పత్రికే మరి ఏం పత్రిక అంటే హెబ్రీలకు రాసిన పత్రిక. హెబ్రీ పత్రిక చాలా విశిష్టతను కలిగి ఉంటా ఉంది. హెబ్రీ పత్రికలో మనం పాత నిబంధన అంతను కూడా ఓ మత్సుగా హెబ్రీ పత్రికను చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ హెబ్రీ పత్రికలో చాలా మౌలికమైన విషయాలు, అనగా శ్రేష్టమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియజేశాడనే విషయాన్ని మనము గమనించాలి, గుర్తించాలి. దానిలోని ఒక భాగం ఈ రాత్రి మనం చదివేం ఏంటి అన్నమాట అంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు. ఇంత గొప్ప రక్షణ. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ
ఆ రక్షణ గురించి అనేక సందర్భాల్లో మరి ఇదే హెబ్రీ పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. హెబ్రీ పత్రిక దయచేసి 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకి విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యమైన రక్షణకు కారకుడు అని ఇదే పౌలు గారు తెలియజేస్తారు. అదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివితే, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనం చేయటం నిరంతరం జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు అనేది పౌలు గారు తెలియజేస్తారు. ఇది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం దయచేసి 9వ వచనం మనం చదివితే, అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అంతకంటే మంచిదియు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాం. అంటే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క రక్షణ విలువేంటో ఎరిగినవాడు, ఈ రక్షణ ఎలా పొందాలో ఎరిగినవాడు, ఈ రక్షణ అవసరత ఏంటో ఎరిగినవాడు. అందుకని పౌలు గారు ఈ మాట అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకొందువు. చూడండి, అనేక సార్లు క్రైస్తవ కుటుంబాల్లో జన్మించినప్పటికీ కూడా, ఒక క్రైస్తవ కుటుంబంలో జీవిస్తున్నప్పటికీ కూడా చాలామంది జీవితాల్లో రక్షణ పొందగానే ఉంటారు. అంటే వారి ఇంట్లో బైబిల్ ఉందా? ఉంటుంది. వారికి సియోను పాటల పుస్తకం తెలుసా? తెలుసు. 800 కనీసం 400 వచ్చే పాటలు ఏమో డౌటే. సరే, వచ్చు, పాటలు వచ్చు, బైబిల్ తెలుసు, పాటల పుస్తకం తెలుసు, కానుకలు వేయటం తెలుసు, పండుగ చేయటం తెలుసు. ఈ మాట చదువుదాం. ఏంటన్నమాట? రండి, దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 8 అనుకుంటాను. చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం చదవండి. కోతకాలం గతించుచున్నది, గ్రీష్మకాలం జరిగిపోయిను, మనం రక్షణ పొందకే ఉన్నామని చెప్పుదురు. అయిపోయింది. 2000 అయిపోయింది, 2001 అయిపోయింది, 2002 అయిపోయింది, 2003 అయిపోయింది. ఇంకో 4 రోజులు పోతే 2023 కూడా అయిపోతా ఉంది. ఇప్పుడు నేను ఏమంటాను అంటే, మన జీవితంలో సంవత్సరాలు ఊరికి గడిచిపోతున్నాయి, అవునా కదా? ఎన్నో క్రిస్మస్లు అయిపోయినాయి, ఎన్నో ఈస్టర్లు అయిపోయినాయి, ఎన్నో రకాల పండుగలు అయిపోయినాయి. కానీ మనం ఎక్కడున్నామంటే ఇంకా రక్షణ పొందకయే ఉన్నాం. పిల్లలు, ఈ రాత్రికాల సమయంలో అంటే రక్షణను గురించిన మాటలు ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో రక్షణ గురించి మనం ఆలోచించినప్పుడు దాని గురించిన కొన్ని వివరాలు మనకు తెలుసుంటే బాగుండు. రక్షణ అనగా ఏంటి? రక్షణ అనే మాటకి అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. రక్షణ అనే మాటకి అర్థం ఏంటి? ఒక విధంగా ఈ రక్షణ అనే మాటను హెబ్రీ భాషలో యాష అని వాడారు. ఏం వాడారండి? యాష. ఇదే రక్షణ అనే మాటను గ్రీక్ భాషలో సొటేరియా అని వాడారు. ఏం వాడారండి? సొటేరియా అని వాడారు. ఇదే తెలుగు భాషలో రక్షణ అనే మాటకి అర్థం ఏంటి అంటే విడుదల నొందుట అని అర్థం. ఏంటండి? విడుదల లేదా విడిపించబడుట అనే అర్థాన్ని ఇచ్చాడు. పిల్లల, రక్షణ అనే మాటకి అర్థం ఏంటి అంటే విడుదల పొందుట, విడిపించబడుట అనే అర్థాన్ని ఇస్తా ఉంది అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. రక్షణ ఎవరు పొందాలి బ్రదర్? రండి దేవుని వాక్యం దగ్గరికి వెళ్దాం. రెండవదిగా రక్షణ ఎవరు పొందాలి? రండి దేవుని మహాపరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక దయచేసి 2వ అధ్యాయం చూడండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి మాట,
ఆయన మనుషులందరూ రక్షణ పొంది చాలు. అలాగే 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. 4వ అధ్యాయం 10వ వచనం, మనుషులకు అందరికీ రక్షకుడు చాలు. ఈ రక్షణ ఎవరికి అవసరం? ఇది మనం అర్థం చేసుకోవాలి. సహజంగా మనం ఏమనుకుంటాం, నేను చిన్నప్పుడు క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నేను అనుకునేవాడిని, రక్షణ అంటే ఎవరు పొందాలి? హిందూస్ పొందాలి. రక్షణ అంటే ఎవరు పొందాలి? ముస్లిమ్స్ పొందాలి. రక్షణ అంటే ఎవరు పొందాలి? యేసు ఎవరో తెలియని వాళ్ళు పొందాలి. నేనేమనుకున్నావంటే, మా నాన్న పాస్టరు, వాళ్ళ నాన్న పాస్టరు, వాళ్ళ నాన్న పాస్టర్, ఇప్పుడు నేను రక్షణ పొందడం ఏంటి? సహజంగా చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో అనుకునే అభిప్రాయం ఏంటి అంటే, రక్షణ మాకు కాదు, రక్షణ వేరే వాళ్ళు పొందాలి. రక్షించబడ్డాం అనే మాట మనకి చాలా కష్టంగా ఉంటుంది. అదేం బ్రదర్, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం, బై బర్త్. మేము ఎవరు చెప్పండి? బై బర్త్ ఎవరు మేము అంటే, పుట్టు క్రైస్తవుడు ఉండడు కానీ పుట్టు పాపి మాత్రమే ఈ భూమి మీద ఉంటాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి పాపి అని బైబిల్ తెలియజేస్తా ఉంది. చూడండి, ఆదాము చేసిన పాపాన్ని బట్టి ప్రతి మనిషి ఈ భూమి మీద పాపిగా మార్చబడ్డాడు. ఆదాము చేసిన పాపమును బట్టియే ప్రతి మనిషి పాపములో పుడుతున్నాడు. ఆదాము చేసిన పాపమును బట్టియే ప్రతి మనిషి పాపము శిక్ష అయిన మరణానికి పాత్రుడుగా జీవిస్తున్నాడు, ఒక్క మనుషుని ద్వారా అని బైబిల్ తెలియజేస్తా ఉంది. రండి, రోమాపత్రిక దయచేసి 5వ అధ్యాయం దగ్గరికి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయం 12వ వచనం దగ్గరికి వద్దాం. చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తము. పిల్లల రక్షణ ఎవరు పొందాలి? క్రైస్తవులు పొందాలి. రక్షణ ఎవరు పొందాలి? క్రైస్తవేతలు పొందాలి. అనగా ఈ భూమి మీద ప్రాణంతో జీవిస్తున్న ప్రతి మానవుడు ఆదాము సంతానమే కనుక ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చిందని, పాపము ద్వారా ఈ లోకంలోనికి మరణం వచ్చిందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఈ భూమి మీద జీవించిన ప్రతి మానవుడు కూడా రక్షణను పొందాలి. ఇప్పుడు 2 విషయాలు చూసాం మనం. ఏంటి రక్షణ అంటే ఏంటి చూసాం. రెండోది ఏంటండి, రక్షణ ఎవరు పొందాలి మనం చూసాం. మూడవది, దేవుని నుండి రక్షణ పొందాలి. ఇది చాలా అవసరం. ఇది కూడా మనం చూద్దాం. రండి, సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త దయచేసి 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. మత్తయి సువార్త 1:21 చదవండి. ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించండి. దేని నుండి అండి రక్షణ పొందాలి మనము? పాపముల నుండి. అందుకనే 79వ కీర్తనలో, కీర్తన గ్రంథం 79వ కీర్తన గ్రంథము, రండి దేవుని పరిశుద్ధ గ్రంథం 79వ కీర్తన, ఇక్కడ 9వ వచనాన్ని మనం చదువుదాం. 9వ వచనం, మా రక్షణకర్తకు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్ములను రక్షించుము. అందుకే 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి కన్య అయిన మరే గర్భాన జన్మించాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు అంటే, అది తిమోతిలకి పౌలు రాస్తూ చెప్పాడు. 1 తిమోతి పత్రిక దయచేసి 1వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి మనం వద్దాం. 1 తిమోతిలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిననే వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రియులారా, రక్షణ మానవులందరూ పొందాలి. ఎందుకంటే మానవులందరూ కూడా ఈ లోకంలో పాపులుగానే జీవిస్తూ ఉన్నారు. అంటే ఈ లోకంలో జీవిస్తున్న మానవుడు తన జీవితంలో ఏమి కలిగి ఉన్నాడు అని చెప్తుందండి బైబిల్? పాపము. అంటే మానవుడు జన్మతోనే పాపిగా జీవిస్తున్నాడు. అలాగే జన్మ కర్మ పాపముల ద్వారా, కర్మ పాపం అంటే ఏంటి? కర్మ పాపం అంటే ఏంటంటే, ఈ భూమి మీద మానవుడు చేస్తున్న ప్రతి పనికి ఒక దినాన్న మనం ఏం పొందాలి చెప్పండి? జీతాన్ని పొందాలి. ప్రియులారా, ఈరోజు నేను అంటున్న మానవుడు పాపంలో పుడతాం మాత్రమే కాదు, కానీ ఈరోజు మానవుడు లేచిన తర్వాత చేసే ప్రతిది కూడా పాపమే.
దేవుడు మానవుని చూసిన తర్వాత మానవుని విషయంలో దేవుడు ఏమనుకుంటాడంటే వీరు బాల్యము నుండి కూడా వీరు హృదయ ఆలోచనలో ఏమైపోతారండి, తప్పిపోయే ప్రజలు. మానవుని నైజం పాపం చేయటం. పాపం చేయటానికి మానవుడు ఏ స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు. ఉందంటారా? చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్ళాలి, లెక్కలు నేర్చుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి, ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి. మానవుడు పాపం చేయడానికి ఏదైనా స్కూల్కి వెళ్ళాలా? ఏమంటే పాపం చేయడానికి ఏదైనా స్కూల్కి వెళ్ళాలా? అబద్ధాలు ఆడటానికి ఏదైనా స్కూల్కి వెళ్తామా? అబద్ధాలు స్కూల్ ఉంది అని మన ఊరిలో చెప్తామా? ఉండదు. దొంగతనం చేయాలి, ఎలా దొంగతనం చేయాలని నేర్పేది స్కూల్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఈ లోకంలో మనిషి పాపము చేయటానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరత లేదు. సహజంగా చూడండి, మనము ఒక యాప చెట్టును చూసినప్పుడు, బ్రదర్ యాప ఆకు తింటే ఎలా ఉంటుంది అని నేను ప్రసాద్ అన్న అడిగాను అనుకోండి, నేను ఎలా ఉంటుంది? చేదా? సరే, చేదుగా ఉంటుందంట. సరే, యాప బెరడు తింటే ఎలా ఉంటుంది? చేదేనా? చేదు. యాపకాయ తింటే చేదు, యాప వేరు తింటే చేదు. ఏందన్నా దుర్గారావన్న, ఆకు చేదే, కాయ చేదే, బెరడు చేదే, వేరు చేదే అంటే సహజంగా ఒక్క మాటలో తేల్చేస్తాం ఏంటంటే, బ్రదర్ దాని స్వభావం చేదు. దాని స్వభావం చేదు కనుకనే దాని ఆకు చేదే, దాని కాయ చేదే, దాని బెరడు వచ్చేది, దాని వేరు వచ్చేది. సో మనిషి పాపం చేయడానికి వేరే కారణం అవసరం లేదు. ఎందుకంటే వాని జన్మ పాపం, వాని జీవితం పాపం, వాడు చేసేది పాపం, వాడు చూసేది పాపం, వాడు తినేది పాపం, వాడు తాగేది పాపం. మానవుడు పాపంలో మునిగి తేలుతున్నాడు. అందుకనే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకంటే రక్షణ ఎవరి ద్వారా పొందగలం తెలిసిన? చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం దయచేసి 4వ అధ్యాయం దగ్గరికి మనం వద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం దయచేసి 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామం వలనే రక్షణ పొందవలను, కానీ ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశము కింద ఈ భూమి మీద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. ఎందుకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షించువాడు. అందుకనే ఇప్పుడు ఒక పాట పాడాం. మొట్టమొదటి పాట ఏంటి చెప్పండి? మొట్టమొదటి ఏం పాట పాడాం? నాకు తెలుసు మీరు చెప్పరని, ఏదో కొద్దిగా ఆశ, ఎప్పుడైనా చెప్తారేమో. ఏం పాట అండి? యేసు ప్రభువే లోక రక్షకుడు. ఈ మాట కొద్దిగా కష్టమే ఈ మాట చెప్పాలంటే. అదేంటి బ్రదర్ మీరు, అందుకే నాకు కోపం వస్తుంది మీ మీద. ఎందుకు కోపం వస్తుంది అంటే, యేసు ప్రభు కోడ అంటే బాగుండు, మీరేమంటారు? యేసు ప్రభువే. అదేంటి యేసు ప్రభువేనా? ఎస్, బైబిల్ చెప్తుంది యేసు ప్రభువే. ఎందుకో తెలుసా ప్రియులారా? ఈ పాపి అయిన మానవుని రక్షించడానికి కొరకై 2000 సంవత్సరాల క్రితం పరలోకముంటున్న దేవుడే ఈ భూమి మీద మనుషుల్ని రక్షించాలని ఆయన ఈ లోకంలో యేసు అను పేరుతో జన్మించడం జరిగింది. 2000 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఒక కన్య అయిన మరియ గర్భాన్న జన్మించాడు. ఇప్పుడు ఎందుకు యేసుప్రభు వారు కన్య అయిన మరియ గర్భాన్ని జన్మించాడంటే, పాపంలో ఉన్న మానవుని రక్షించడానికి పాపరహితుడు అవసరం. మానవుని పాపాలు క్షమించడానికి పాపం మీద అధికారం కలిగిన వాడు అవసరం. ఈ భూ ప్రపంచంలో ఈ త్రిలోకాల్లో మనం చూస్తే పాపరహితుడు, పాపం మీద అధికారం కలిగిన వాడు, పాపమును శాసించగలిగిన వాడు, పాపమును క్షమించగలిగిన వాడు, పాపరహితుడైన వాడు ఎవరంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే బైబిల్ రాయబడింది, ఈ నామమునే మనం రక్షణ పొందాలి, కానీ ఆకాశం కింద భూమి మీద ఇయ్యబడిన మరి ఏ నామములో కూడా రక్షణ పొందలేము. ఇప్పుడు చాలా విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఒకటి ఏం చూసాము? రక్షణ అంటే అర్థం ఏంటో చూసాం. 2 ఏం చూసాము? రక్షణ ఎవరు పొందాలో చూసాం. 3 ఏం చూసాము? మానవుడు దేని నుంచి రక్షణ పొందాలో చూసాం. 4 ఏం చూసాము? నన్ను చూద్దాం, ఆపేసి చెప్పండి. ఏం చూసాము? ఏమండి ఏం చూసాము? ఎవరి వలన ఈ రక్షణ అనేది చూస్తా ఉన్నాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే రండి, దేవుని మహాపరిశుద్ధ గ్రంథంలో ఉండి
రక్షణ ఎప్పుడు పొందాలి? రండి దేవుని వాక్యం దగ్గరికి మనం వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. ఈ సమయంలో మనం చదువుదాం 2వ వచనాన్ని. చదవండి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించది, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని ఆయన చెబుతున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఇప్పుడు రక్షణ ఎప్పుడు పొందాలి బ్రదర్? బానే ఉంది. రక్షణ అంటే ఏంటో మాకు చెప్పారు, బానే ఉంది. రెండోది మనం ఏం చూస్తూ వచ్చాము? రక్షణ ఎవరికి అనేది చెప్పారు, బానే ఉంది. రక్షణ దేనిని అని చెప్పారు, బాగానే ఉంది. రక్షణ దేని ద్వారా చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు ఎప్పుడు రక్షణ పొందామంటే మా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత. చాలా మంది ఇలా అనుకుంటారు, ఏమంటారా, వేసుకొని నమ్ముకున్నామా, బాప్తిజం తీసుకున్నామా, జీవితం మార్చుకున్నామా అంటే ఏమంటారంటే మారుతాం. ఎప్పుడు మారుతాం? మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి. మీ అమ్మాయి పెళ్ళి అవ్వాలా? ఎప్పుడు మారుతావు? నేను 10th పాస్ అవ్వాలి, నువ్వు 10th పాస్ అవ్వాలా? ఎప్పుడు మారుతావు? చాలాసార్లు మనము రక్షణ పొందడానికి వాయిదాలు వేస్తాం. బైబిల్ చెప్తుంది రక్షణ పొందడానికి వాయిదాలు ఎప్పుడు కూడా వేయకూడదు. ఎందుకు అంటే బైబిల్ ఎప్పుడైనప్పటికీ కూడా నేడే అని చెప్తుంది. ఏం చెప్తుంది చెప్పండి? నేడే రక్షణ దినము. శిలువ మీద చివరి క్షణాల్లో ఒక దొంగ ఏమని ప్రార్థన చేశాడు? యేసు, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నేడన్నాడా, తర్వాత అన్నాడా? ప్రభు ఎప్పుడు కూడా రేపు అనే మాట ప్రభు వాడడు. ఏమంటాడు చెప్పండి? నేడే. దేవుడి కోసం ఏమైనా కష్టపడాలా? ఆయన ఏమంటారు తెలుసా? నేడే. బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావా? నేడే. జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? నేడే. ఎందుకు రేపు అని వాడలేదంటే బైబిల్ చెప్తుంది నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రన్నని చెప్పుకున్న వారలారా, మీ జీవము ఏ పాటిదే, రేపేమి సంభవించని మీకు. మానవుడి జీవితం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. చూడండి, మనం అనుకున్నాం అసలు కొన్నిసార్లు కొన్ని మరణాలు చూస్తూ ఉంటే మన కళ్ళ ముందు కనబడే మరణాలు చూస్తూ ఉంటే అసలు ఏంటబ్బా ఇలా చనిపోయాడు అనిపిస్తూ ఉంటుంది. ఊహించం, గెస్ చేయలే మనం. ఎందుకు తెలుసా? రేపేమి సంభవించునో నీకు తెలీదు. మానవ జీవితం చాలా చాలా విలువైంది. అదే సమయంలో మానవ జీవితం చాలా చాలా స్వల్పమైనది. అంతా బాగుంది, అంత హ్యాపీగా ఉన్నాను, చక్కగా సంపాదిస్తున్నాను, అంత కొడుకున్నాను, 4 పిల్లలతో, 1 మంది పిల్లలతో హ్యాపీగా ఉన్నాను, లైఫ్ అంటే ఇదైనా ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్న టైంలో టాప్ అని వెళ్ళిపోతాం. ఎప్పుడు చెప్పొస్తుందో మరణము? అందుకని బైబిల్ అంటుంది నేడే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో సొంత రక్షకుడు అంగీకరించుకోకుండా ఒకవేళ జీవిస్తూ ఉంటే అది క్రైస్తవ అయినప్పటికీ కూడా నష్టము పొంచి ఉంది అనేది మనం మర్చిపోకూడదు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా, నాకు బైబిల్ తెలుసు కదా, నాకు ప్రార్థన తెలుసు కదా, నాకు పాస్టర్ గారి పరిచయమే కదా, నేను చాలా పాటలు పాడతాను కదా. ఒకసారి పాటలు అంటే ఎవరైనా పాడతారండి. ఒకసారి నేను మహారాష్ట్రలో 2 నెలలు ఈ కరెంటు లైన్ 11 kV లైన్ వర్క్ చేయడానికి నేను మహారాష్ట్రకి వెళ్ళా. 2 months వెళ్తున్నప్పుడు రాత్రిపూట కొన్ని ప్రార్థన కొడుకులు పెట్టేవాడిని. అక్కడ కూడా ప్రతిరోజు ప్రార్థన కొడుకు పెడితే ప్రతిరోజు ప్రార్థన కొడుకు 50 మంది వచ్చేవాళ్ళు అక్కడ మహారాష్ట్రలో. ఎవరంటే మాతో వచ్చిన వాళ్ళే, కానీ ఫుల్గా తాగేసి వచ్చేసేవాళ్ళే. పాత గారు ఓ పాట పాడుతానేవాళ్ళు. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల సంగతి చెప్తున్నా. ఆ పాట అంటంగానే శృతి ఏ పాడేసాడు, శృతి చేసి సరే అంటే ఇంకొక పాట మాస్టర్ గారు, జ్యోతిర్మయి చాలా పాడుతూనే ఉండేవాళ్ళు. 10 వరకు పాడుతూనే ఉండాలి. నేను అంటాను పాటలు పాడినంత మాత్రం రక్షణ లేదు, బైబిల్ చదివినంత మాత్రం రక్షణ లేదు. ఈరోజు నేను అంటాను మనిషి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ఏ రాత్రి. చూడండి, రక్షణ పొందడానికి మానవుడు ఏం చేయాలి? కొన్ని విషయాలు ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది యెషయా గ్రంథం, దయచేసి చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి. యెషయా గ్రంథం దయచేసి
3వ అధ్యాయం 22వ వచనం. మానవుడు భూమి మీద రక్షణ పొందాలి అంటే, ఒక నిమిషం, యెషయా గ్రంథము దయచేసి 45వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాం. చదవండి. భూమికంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడునో లేడు. ఈ లోకంలో జీవిస్తున్న మానవుడు, పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్న మానవుడు, పాపానికి బానిసైపోయిన మానవుడు, పాపం నుంచి విడిపించబడాలి అంటే దేవుని గ్రంథమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తా ఉందంటే, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణను పొందండి. యేసు క్రీస్తు వారి వైపు మనం చూడలేని పక్షంలో ఈ భూమి మీద మానవునికి రక్షణ లేనే లేదు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్న మానవుని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చిన ఏకైక దైవం ఎవరు అంటే యేసు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన ఒక పరిశుద్ధుడిగా జీవించి 3.5 సంవత్సరాలు సర్వ మానవునికి సువార్త సేవ చేసి, ఆయన ప్రతి మానవుని కొరకై కలవరి శిలువలో పవిత్రమైన రక్తాన్ని మానవుని పాప క్షమాపణ కొరకు ఆయన శిలువ మీద మరణించిన వాడిగా ఉంటున్నాడు. ఈరోజు ఎవరైనప్పటికీ కూడా పాపంలో జీవిస్తున్న మానవుడు యేసు వైపు చూడగలిగితే, యేసు కలవరి శిలువలో మానవుని కొరకు చిందించిన ఆ పవిత్రమైన రక్తం వైపు చూడగలిగితే, మానవుని దృష్టి దేవుని వైపు తిరగగలిగితే, అలాంటి మానవుడు మాత్రమే ఈ భూమి మీద రక్షణ పొందేవాడుగా ఉన్నాడు. మనిషి పాపి అని అర్థమవుతున్నప్పటికీ కూడా, మనిషి పాపం ద్వారా వస్తున్న శిక్ష ఉందని అర్థమవుతున్నప్పటికీ కూడా, మానవుడు పాపం నుంచి విడిపించబడటానికి యేసును తప్ప ఈ లోకం అన్ని చూస్తున్నాడు. యేసును తప్ప. అయా కలవరి శిలువలో నీ కొరకై పవిత్రమైన రక్తం చిందించి, ఆయన 2 చేతులతో ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని దీన స్వరముతో, ఆయన దయ కలిగిన ప్రేమ కలిగిన స్వరముతో చేతులు పిలిచి చూస్తూ ఉంటే, యేసును శిలువ మీద చూస్తున్న వారు ఎవరుకుంటారంటే, ఆయనే 3 మేకులు తీసుకోలేని వ్యక్తి మనల్ని ఎలా రక్షిస్తాడు అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రియులరా, మానవునికి కలిగిన అంధత్వం నుంచి విడిపించబడి, మానవుడు కలిగిన ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేతను కలిగిస్తున్న ఈ దుష్ట చీకటిలోంచి మానవుడు కళ్ళు తెరిచి యేసు వైపు చూడగలిగితే, ఈ లోకంలో నువ్వు ఎవరిని చూస్తున్నావో తెలియదు, మనుషులు చూస్తున్నావో తెలియదు, లేక నువ్వు అనుకుంటున్న దేవుడు చూస్తున్నావో తెలియదు, కానీ యేసును చూడగలిగితే, శిలువ మీద నీ కొరకై రక్తాన్ని చిందించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు దృష్టించగలిగితే నీ జీవితంలో గొప్ప రక్షణ పొందగలవు అనేది బైబిల్ తెలియజేస్తా ఉంది. ఇంకా చూడండి, రక్షణ పొందడానికి ఏం చేయాలి? చూడటమే కాదండి, ఇంకొక మాట కూడా చేయాలి. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపొస్తలుల కార్యాల గ్రంథం దయచేసి 16వ అధ్యాయం. మానవుడు భూమి మీద రక్షణ పొందడానికి ఏం చేయాలి? అపొస్తలుల కార్యాల గ్రంథం దయచేసి 16వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు. ఈరోజు పిల్లరా, యేసును చూడటం మాత్రమే కాదు, యేసు యందు విశ్వాసము ఉంచాలని. ఈరోజు విశ్వాసం ఉంచడం అంటే క్రైస్తవ కుటుంబాలు ఏమైపోతుందంటే, ఆయన దేవుడు అది మాత్రం నమ్ముతున్నాం, ఏదో గుడికి వెళ్తున్నాం అది మాత్రం నమ్ముతున్నాం. కానీ విశ్వాసం అంటే ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసము మానవుడు ఉంచలేకపోతున్నాడు. ఈరోజు మనిషి దేవుడిని తప్ప లోకంలో అన్నీ నమ్ముతాడండి. దేవుని తప్ప ఈ లోకంలో, అందుకని బైబిల్లో మాట్లాడింది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే, అంటే మనిషి ఏం నమ్ముతున్నాడు మనిషి ఈరోజు? మనుషులను, అధికారులను నమ్ముకుంట కంటే అన్నాడు. అంటే మనిషి ఏమి నమ్ముతాడు భూమి మీద? అధికారిని, తన ధనమే తనకు ప్రాపకమని నమ్మి అన్నాడు కీర్తనకారుడు. 2 కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనల గ్రంథం 52. 2 కీర్తనల గ్రంథము దేవుని మహాపరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము దయచేసి సమయంలో 49వ కీర్తన 6వ వచనం చదవండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారమును బట్టి పొగుడువానికి నేనేలా భయపడవలెను తలగా. అలాగే 52వ కీర్తన 52:7 వచనం చదవండి. ఇదిగో దేవుడు తనకు దుర్గంగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక
ఈరోజు మనిషి యేసునందు తప్ప అన్నిటి అందు విశ్వాసం ఇస్తున్నాడు, పక్క వ్యక్తిని నమ్ముతున్నాడు. నేను షాప్కి వెళ్ళామనుకోండి, షాప్కి వెళ్ళి ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాడు అనుకోండి, వాడిని ఎంత నమ్మి అంటే స్ప్రైట్ బాటిల్ ఎంత చిన్న బాటిల్ చెప్పండి, 20 రూపాయలు. ఎంత ఇస్తున్నాడు చెప్పండి, వాడికి 100 రూపాయలు ఇస్తున్నాడు. అంటే స్ప్రైట్ బాటిల్ 20 రూపాయలు స్ప్రైట్ బాటిల్ తీసుకుని 100 రూపాయలు ఆయన నమ్మి తిరిగి చిల్లరిస్తాడు నమ్ముతున్నాడు. కానీ ఎవరు నమ్మట్లేదు మనిషి ఈరోజు? మనుషులు నమ్ముతున్నాడు కానీ ఎవరు నమ్మట్లేదండి? దేవుడు నమ్మట్లా. మనిషికి లోబడుతున్నాడు కానీ దేవుడికి లోబట్లేదు. ఈరోజు నేను అంటాను, నువ్వు మనిషిని నమ్మేవా వ్యర్థం, నువ్వు ధనం నమ్మేవా వ్యర్థం. బైబిల్ రాయబడుతూ వచ్చింది, నీ ముఖ్య స్నేహితుల్ని నమ్ముకొనవద్దు. అంటే ఇప్పుడు రోజు మనిషి ఎవరు నమ్ముతాడండి? స్నేహితులు నమ్ముతాడు. స్నేహితులు నమ్మి నిండా మునిగిపోయిన బోలు మంది ఉన్నారండి. ఏమంటారు? స్నేహితులు నమ్మి నిండా మునిగిపోయారు. ఏంటి ఎదురు నవ్వుకున్నారు? స్నేహితులు నమ్మి నిండా మునిగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మనిషి ధనాన్ని నమ్ముతున్నాడు, ఈరోజు మనిషి బలాన్ని నమ్ముతున్నాడు, ఈరోజు మనిషి ఆస్తిని నమ్ముతున్నాడు, ఈరోజు మనిషి ఉద్యోగాన్ని నమ్ముతున్నాడు. ఇంకా చెప్పాలా? 116వ కీర్తన 116 చూడండి. కీర్తనల గ్రంథం, దేవుని మహాపరిశుద్ధ గ్రంథం 115 చూద్దాం. 115వ కీర్తన దయచేసి 8వ వచనం చదవండి. వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై. వేటి యందు నమ్మిక ఉంచువారు చూడండి. నోరుండి పలకవు, 5వ వచనం. కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుగనవు, పాదం నుండి నడవు, గొంతుకుతో మాట్లాడు, వాటిని చెయ్యవారు వాటి యందు. ఈరోజు ఏం నమ్ముతున్న మనిషి? కథలని, మాట్లాడని, చూడని, పలకని విగ్రహాన్ని నమ్ముతున్నాడు. పిల్లరా, ఎంత విచారం! ఒకసారి ఒక తండ్రి కొడుకు ఒక దేవాలయానికి వెళ్తున్నాడు. ఒక తండ్రి తన కొడుకుని దేవాలయానికి తీసుకుని వెళ్తున్నాడు. ఉదయకాలం స్కూల్కి వెళ్ళే ముందు, అయ్యా పద దేవాలయానికి వెళ్దాం, ఆ దేవునికి ఒక సలాం కొడదాం అని ఇద్దరు కలిసి వెళ్తామన్నారు. వెళ్తామంటే పిల్లోడు రాడే. ఆ గుడి దగ్గర దాకా వచ్చాడు, రావట్లేదు. అప్పుడు వాళ్ళ నాన్న అడిగాడు, ఏంట్రా ఇక్కడ దాకా బాగానే వచ్చావుగా, ఏమైందిరా, లోనికి రావచ్చు కదా అంటే, నేను రాను. ఎందుకు రావురా అంటే, అదిగో ఆ డోర్కి ఈ పక్కన ఒక పులి బొమ్మ ఉంది, ఈ పక్కన పులి బొమ్మ ఉంది అంటే, అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, అరే అవి ఒత్తు బొమ్మలు రా, అవి ఏం చేయవురా, లోనకి రారా అంటే, ఇప్పుడు రావట్లేదంట. అదేంట్రా చెప్పే కదా నీకు, అది బొమ్మలు రా, కరవరా, కదలరా అని చెప్పాను కదా, ఎందుకు రావంటే, లోన కూడా బొమ్మే కదా డాడీ. ఏమన్నా అర్థమైందా? లోన కూడా బొమ్మే కదా డాడీ, కదలదుగా, మాట్లాడదుగా, అలాంటి పిడుగుకు అని వెళ్ళిపోయాడు ఇంటికి. ఈరోజు నేను అంటాను, మనిషి నమ్ముతున్నవి వాడికి రక్షణ కలిగించలేవు. ఈ లోకంలో యేసు తప్ప దేని యందు నీ విశ్వాసం ఉంచిన రక్షణ పొందడం అసాధ్యం, జీవితం మారటం అసాధ్యం, నీ జీవితం కట్టబట్టడం అసాధ్యం. ధనాన్ని నమ్ముతున్నావా, బలాన్ని నమ్ముతున్నావా, అందాన్ని నమ్ముతున్నావా, వెనకాల కొన్నిసార్లు మనం వెళ్ళకుంటా తెలుసా, నా వెనక ఎవరున్నారో తెలుసా అనుకుంటాం. మనుషులు అంటే ఐగుప్తుని ఆశ్రయించొద్దు, లోకపు బలాన్ని ఆశ్రయించొద్దు అన్నాడు. ఈ లోకంలో ప్రియులరా, మానవుడు భూమి మీద రక్షణ పొందాలి అంటే ఈ లోకములో ఉన్న వేటిని యందు విశ్వాసం ఉంచకూడదు, కానీ ఎవరైనా విశ్వాసం ఉంచాలి? యేసు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు. 2 విషయాలు మనం చూసాం. సో రక్షణ పొందడానికి మనం ఏం చేయాలి చెప్పండి? మొట్టమొదటి ఏం చేయాలి? యేసు వైపు చూడండి. రక్షణ పొందడానికి మనం ఏం చేయాలి? యేసు నందు విశ్వాసం ఉంచాలి. రక్షణ పొందడానికి మనం ఏం చేయాలి? 2 సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 4, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 4:14 చదవండి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో ఉండి చెడుతనమును కడిగి వేసుకొనుము. చాలండి. రక్షణ పొందడానికి మానవుడు చేయాల్సిన 3వ కార్యక్రమం ఏంటి అంటే, మానవుడు ఈ భూమి మీద రక్షణ అవసరత గుర్తించిన తర్వాత ఆ మానవుడు ఈ భూమి మీద రక్షణ పొందడానికి చేయవలసిన మరొక పని ఏంటంటే, తమ హృదయములో నుండి ఏం కడిగేసుకోవాలండి? చెడుతనమును మానవుడు తన హృదయంలో నుండి కడిగేసుకోవాలి. నేను అంటాను, మనం పై రూపాన్ని చూస్తాం కానీ దేవుడు మన ఆంతర్యాన్ని చూస్తాడు. ఒకవేళ పై రూపాన్ని బట్టి నువ్వు చాలా అందంగా కనిపించవచ్చేమో. ఒక ఆయన ఏరి కోరి ఒక ఆమెను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి సంబంధం ఓకే చేసుకున్నాడు.
ఆ సంబంధం ఓకే చేసుకోవడానికి ఎంతమంది చెప్పినా వెళ్ళలేదు. ఆమె సినిమా యాక్టర్ లాగా ఉంటుందంట. సరే పెళ్లి సంబంధం ఓకే అయింది, అటు ఇటు ఒప్పించుకున్నారు. మొత్తానికి బాగా పెద్ద ఫంక్షన్ హాల్లో పెళ్లి ఏర్పాటు చేసుకున్నారు. సరే పెళ్లి పెట్టెల మీద కూర్చున్న తర్వాత ఆ పెళ్లి కొడుకు ఏడుతున్నాడు. ఏంట్రా ఏమైంది? అమ్మాయికి డబ్బు లేదా? బోల్డ్ అంత ఉంది. మన కులం కాదా? మన కులమే అంటే నేను అనుకుంటున్నా. మరి అన్ని బాగానే ఉన్నాయి కదరా, ఏంట్రా అంటే పైనంతా బాగానే ఉంది, అమ్మాయికి హార్ట్లో హోల్ ఉందంట, గుండెలో. నేను పై రూపాన్ని చూసుకున్నాను. నేను పై రూపాన్ని, నీ పై రూపాన్ని చూస్తావు కానీ మన దేవుడు ఎవరు చూస్తా చెప్పండి? హృదయాంతర్యాన్ని. ఈరోజు నేను అంటాను, ఈ రాత్రి ఈ కుడికి చేరి వచ్చినవి ఎవరు అయినా పైకి నువ్వు మంచి వస్త్రాలు ధరించుకుని వచ్చేవేమో, కానీ మనిషి హృదయం ఎంత భయంకరమైందంటే ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వద్దాం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. హృదయం అన్నిటికంటే ఎలాంటి హృదయం అంటే మనిషిది? ఈరోజు మానవుని మోసం చేసేది ఏదైనా ఉందంటే అది ఎవరు కాదండి, ఎవరు తెలుసా? నీ హృదయమే. మానవుని హృదయం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికంటే మోసకరమైనది. నీకు తెలియకుండానే నిన్ను మోసం చేసే శక్తి కేవలం నీ హృదయానికే ఉంది. మనిషి హృదయము చాలా భయంకరం అండి, చాలా భయంకరం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మానవ హృదయంలో ఏమున్నాయో తెలుసా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. మార్కు సువార్త లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి దురాలోచనలు ఉన్నాయి, జారత్వం ఉంది, దొంగతనం ఉంది, నరహత్య ఉంది, వ్యభిచారం ఉంది, లోభం ఉంది, కృత్రిమలు ఉన్నాయి, కామ వికారం ఉంది, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. 13 ఉన్నాయి. మానవ హృదయాలు ఏమున్నాయండి? 13 దయ్యాలు, 13 పాపాలు. ఈ హృదయము ఇన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా మనిషి కనబడతాడా? ఏంటి మనిషి అది కనబడతాడా? క్రోధం, లోభం, మోహం, మత్సరం, కృత్రిమం, ఏమండి ఇన్ని హృదయంలో ఉంటే మనిషి మనకు పైగా కనబడతాడు? వైట్ అండ్ వైట్ అవుతాడు, షూ అవుతాడు, సాక్షి వేస్తాడు, టై కడతాడు, అబ్బాయి ఓయమ్మ ఇక చూస్తే అందం ప్రైజ్లో చెప్తాడు, మంచిగా మాట్లాడతాడు. హృదయం మంచిది కాదు, హృదయం మంచిది కాదు. ఈ ప్రపంచంలో మానవునికి ఏదైనా శత్రువు ఉందంటే అది మొట్టమొదటి శత్రువు మన హృదయమే. నీకు తెలియకుండా నిన్ను మోసం చేస్తుంది. నిన్ను నరకానికి తీసుకెళ్ళటానికి నీ హృదయం ఎంతో నీ మీద దాడి చేస్తా ఉంది. ప్రియులారా, ఈ రాత్రి మానవుడు తన జీవితంలో ఉన్న ఈ పాప సంబంధమైన మాయ కలిగిన హృదయములో నుండి బయటికి వస్తే తప్ప, హృదయములో నుండి ఈ చెడుతనాన్ని మానవుడు కడిగి వేసుకుంటే తప్ప, మానవుని హృదయము పవిత్రమైతే తప్ప, మానవుని హృదయము యేసు రక్తములో కడగబడితే తప్ప మానవునికి ఏమీ లేదు. చెప్పండి. ఒక దినాన పరలోక రాజ్యానికి మనము లేదా ఈ లోకం వదిలి చనిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది, అయ్యో నా బోధకుల మాట నేను ఎట్లు వినకపోతుంది అని ఆ రోజు బాధపడతామంట. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం చేస్తారా మాట? ఎవరన్నా గుర్తుందా? ఎన్నొచ్చినది? 5వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం దయచేసి 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నేనెట్లు తృణీకరించి తిని, నా బోధకుల మాటనే నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియగ్గలేదు. ఒక దినం మానవుడు రొమ్ము కొట్టుకునే దినం ఉంది, బాధపడే దినం ఉంది, ఏడ్చే దినం ఉంది, పండ్లు కొరికే దినం ఉంది, దుఃఖపడే దినం ఉంది. ఈరోజు మనిషి ఎన్ని చెప్పినా నాకు అంత తెలుసు అనుకుంటాడు, కానీ ఒక దినం ఉంది తెలుసా? ఒక దినం ఉంది. నీ హృదయం నేను ఎంత పాడు చేస్తుందో, నీ హృదయం నేను ఎంత దూరంగా తీసుకెళ్తుందో, నీ హృదయం నేను ఎంత చెడుగా మార్చేసిందో, నీ హృదయం నేను ఎంత దూరస్తులుగా మార్చేస్తుందో, దేవునికి దూరస్తులుగా మారిపోయి నిత్యనాశానికి పరుగులు చేస్తున్న నీ హృదయం మారకపోతే ఒక దినం నువ్వు ఇలా బాధపడాలి. అయ్యో ఉపదేశం నేను త్రోసివేసాను. ఆ రోజు కుమారకోల బజార్లో వాక్యం చెప్పి నాకు వినపడింది, నాకు అర్థమైంది, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోనికి తీసుకొచ్చాడు ఈ సంధింపు, ఈ గద్దింపు అర్థమైంది. కానీ నేనేం చేశాను? త్రోసివేశాను. కానీ నేనేం చేయను? తృణీకరించాను. కానీ నేను ఈ మాట వినలేదు. ఈ బోధకుడే చెవి. ఈరోజు ప్రియులారా, నీ హృదయం ఎలా ఉంది? ఏ పాపంతో జీవిస్తున్నావో తెలియదు. నీ హృదయం నువ్వు పైకి మాత్రం బాగున్నావా? నీ పేరు మాత్రం మంచిదా?
నీ ఉద్యోగం మాత్రం మంచిదా? నువ్వు అందరిలో ఒక గౌరవమైన వ్యక్తిగా జీవిస్తున్నావా? నువ్వు ఒక పద్ధతి కలిగిన మరి కుటుంబలాగా అందరి దృష్టిలో కనిపిస్తున్నావా? కానీ నీవు హద్దులు లేని పాపంతో నిండిపోయావనే సత్యాన్ని గ్రహించినంత కాలం నీ హృదయం నిన్ను మోసం చేస్తానే ఉంది. నేను అంటాను, మానవుడా గుర్తించు, కళ్ళు తెరువు. నీ పాప హృదయాన్ని బట్టి ఒక దినం రొమ్ము కొట్టుకునే దినం రాబోతుంది. అందుకని రక్షణ పొందడానికి ఏం చేయాలంటే యేసు వైపు చూడాలి. రక్షణ పొందడానికి ఏం చేయాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ఈ హృదయాన్ని ఏం చేయాలని కడుగుకోవాలి. 4 రక్షణ పొందడానికి ఏం చేయాలి? 2 దేవుని పరిశుద్ధ గ్రంథము రోమీయులకు రాసిన పత్రిక, దయచేసి రోమా పత్రిక, దయచేసి ప్రియులారా 10వ అధ్యాయం చూద్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూద్దాం. 9-10 వచనాలు చదవండి. అది ఏమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ పొందినట్లు నోటితో. ఏం చేయాలి తెలుసా? రక్షణ పొందాలంటే నోటితో ఒప్పుకోవాలి. ఇంతగా కేకలు వేసి నేను మీకు వాక్యం చెప్పినప్పటికీ కూడా నీ అంతటా నీవు పశ్చాత్తాపడి నీ హృదయంలోనికి యేసును ఆహ్వానించకపోతే రక్షణ లేదు. ఉందంటారా? ఇంత చెప్పిన లాభం లేదు. ఇప్పుడు చూడండి, ఒక గేదెనో ఒక గుర్రానో కొలం దగ్గర తీసుకెళ్తాం కానీ నీళ్ళు తాగించగలమా? ఏమండి, ఇప్పుడు దానికి నీళ్లు తాగించాలనుకో ఏం చేస్తాం? ఎంతో కష్టపడి తీసుకొచ్చి దాని దగ్గర దాకా తీసుకొస్తాం కానీ చెరువు దగ్గర దాకా నీళ్ళు తాగించగలమా? ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు తాగాలి. ఏం చేయాలి చెప్పండి? ఇంత వాక్యం నువ్వు విని, ఇంత ఉపదేశం నీవు విని, ఇన్ని వాక్యాలు నీకు తెలిసి, ఇంత పరిశుద్ధాత్మ సంధింపులోకి వచ్చి కూడా నీ నోటితో ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడకపోతే రక్షణ పొందలేం. నేనేమంటానంటే, మనుషులందరికంటే ఒక దినం ఈ భూమి మీద రక్షణ పొందకుండా ఉపదేశం విని పశ్చాత్తాపడుకోకుండా సరి చేసుకున్న వారే దౌర్భాగ్యులు. ఆ రోజు ప్రభు అడిగితే ఏం చెప్పగలవు? ఏ వాక్యం తెలీదా? తెలుసయ్యా. చెప్పాడయ్యా. మరి పశ్చాత్తాపడ్డావా? హృదయం ఒప్పుకున్నావా? నోటితో మనం ఒప్పుకోవాలి. అందుకే మన ప్రభు ఎలా అంటే ఒక గౌరవమైన వాడు. అందరి హృదయంలోకి ఆయన వచ్చేవచ్చుగా, అలా రాడు. ఆయన ఆహ్వానిస్తే తప్పస్తాడు. ఆయన అంతే. ప్రభువా నీవు నా ఇంట్లోకి రా అంటే తప్ప రాడు. ఆయన చాలా గౌరవమైన కలిగిన వ్యక్తి. పిలవ పెట్టకుండా వచ్చేసాం అనుకోండి, ఏమైనా పిలవ పెట్టకుండా వచ్చా అంటాం. నా ప్రభు అంటే తెలుసా? ప్రభా నువ్వు నా హృదయంలోకి రా. ఇంకా రక్షణ పొందడానికి ఏం చేయాలో తెలుసా? చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక ఇంకా చాలా ఉన్నాయి కానీ ముందుకెళ్దాం. రోమపత్రిక దయచేసి 10లో చూద్దామా? 10లో ఒక మాట ఉంటుంది అనుకుంటా. 10వ అధ్యాయం రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమపత్రిక 10:13 చదవండి. ఎందుకు అనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడు ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది, రక్షణ కోరుకునే వాడికి అంటారు, అందరికీ కాదంట. 12వ అధ్యాయం కీర్తన 12. 2 కీర్తన గ్రంథం దయచేసి 12వ అధ్యాయం. కీర్తన గ్రంథం దయచేసి 12వ అధ్యాయం. ఈ మాట చదవండి. 5వ వచనం. కీర్తన 12వ కీర్తన. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుని తీర్పును బట్టి నేను ఇప్పుడు లేచదాను. రక్షణను కోరుకునే వానికి రక్షణ అడగాలండి. నువ్వు పశ్చాత్తాపడాలండి. నీ హృదయాన్ని నువ్వు కడుక్కోవాలండి. ఆయన విశ్వాసం ఉంచాలండి. ఆయన వైపు చూడాలి. చివరిగా ఒకవేళ రక్షణ పొందకపోతే అది పౌలు గారు చెప్పే మాట. రండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయము. దయచేసి ఇక్కడ మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ పిల్లలు ఇప్పుడు మనం చూస్తున్నాం. రక్షణ అంటే ఏంటో చూసాం. రక్షణ ఎవరు కోవాలని చూసాం. రక్షణ దేని నుండో మనం చూసాం. రక్షణ దేని ద్వారా మనం చూసాం. రక్షణ ఎలా పొందాలో మనం చూసాం. ఏం చేస్తే రక్షణ పొందగలమో మనం చూస్తూ ఉన్నాం. అలాగే రక్షణ పొందపోతే కూడా ఏంటి నీ పరిస్థితి? ఒకవేళ ఈ రాత్రి మాట్లాడుతున్న ఎవరైనా
యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తివా, నువ్వు ధన్యుడివి. ప్రభువైన యేసుక్రీస్తుని హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించావా, ఆయన ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించావా, నీవు ధన్యుడివి. నీ జీవితంలో పాప విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తున్నప్పుడు, చూపిస్తున్నప్పుడు హృదయ అంతరంగాల్లోనికి వెళ్ళి దైవాత్మకు నువ్వు సంధింపుకి నువ్వు పశ్చాత్తాపడి లోబడి, అయ్యా ఈ రాత్రి మాట్లాడుతున్నావు, ఈ రాత్రి నా జీవితాన్ని కలుగుతానికి వచ్చావు, నా హృదయ అంతరంగాల్లో నా హృదయాన్ని ఎంత మోసం చేస్తున్నా నాకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ సంధింపు వల్ల ఈ దినం, ఈ రాత్రి నేను నీ పాదాలకు వస్తున్న పశ్చాత్తాపడ్డావు, నీవు ధన్యుడు. ఒకవేళ కాదా, ఇది ఎలాగ వదిలేస్తావా? అయితే బైబిల్లో రాయబడింది ఎంత గొప్ప రక్షణ. అందుకే రక్షణ అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా అర్థం కావాలండి. రక్షణ 3 భాగాల్లో ఉంది. రక్షణ అంటే ఎన్ని భాగాలు చెప్పండి? రక్షణ భాగాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. రక్షణ భాగాలు 3 భాగాలు మానవుడు రక్షణ పొందాలి. సో మొదటి భాగం ఏంటి తెలుసా? పాప శక్తి నుండి రక్షణ. పాప శక్తి నుండి, క్షమించండి, మొదటిది ఏంటంటే పాప శిక్ష నుండి రక్షణ. మొదటి భాగం ఏంటి? పాప శిక్ష నుండి. అంటే అది భూతకాలం, గడిచిపోయిన కాలం. మనం చేసే పాపం యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నన్ను క్షమించంటే క్షమిస్తాడు. రెండోది పాప శక్తి నుండి రక్షణ మానవుడు పొందాలి. ఏంటి చెప్పండి? రెండోది, మొదటిది ఏంటండి? పాప శిక్ష, అది మనం అందరం పొందాం, ఓకే. రెండో రక్షణ దేని నుంచి? పాప శక్తి. అంటే ఈరోజు ప్రపంచంలో ఒక శక్తి ఉంది. ఏం శక్తి తెలుసా? పాపపు శక్తి ఉంది. రక్షించబడిన విశ్వాసి, బాప్తిసం పొందిన విశ్వాసిని, బైబిల్ చదువుతున్న విశ్వాసిని, ప్రార్థన చేస్తున్న విశ్వాసిని మార్చి వేయడానికి అనుక్షణం పాపపు శక్తి పోరాడుతూ ఉంటుంది. అందుకే మనం ఏంటాం? జయించు వారిని. అంటే ఏం జయించాలి? ఆల్రెడీ రక్షణ పొందిన ఇంకేం జయించాలి? ఈ లోకంలో పాపపు శక్తి ఉంది. నువ్వు ఏ క్షణమైన అనాలోచనగా ఉన్నావా? అందుకే పౌలు గారు ఏమన్నాడు? నేను మీతో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, కానీ నేను మీతో లేనప్పుడు ఎలా ఉండమన్నాడు? ఫిలిప్పీ సంఘానికి ఆయన చెప్పాడు. చూడండి, ఫిలిప్పీలకు రాస్తూ ఆయన ఏం చెప్పాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను. పిల్లరా, మానవుడు రక్షణ పొందడం మాత్రమే కాదు, ఆ రక్షణ మానవుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మానవుడి. ఈరోజు అంటాను, సాతాను చాలా తెలివైనవాడు. మనకంటే సాతాను చాలా ఎంత తెలివైనవాడు అంటే, ఎంత సాతాను తెలివైనవాడు అంటే, నువ్వు చేసే పాపంలో కూడా నీకు ఒక నీతి కనపడుద్ది. ఏమండి? మానవుడు చేసే పాపంలో కూడా ఒక నీతి కనపడుద్ది. ఏ పాపం, వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళని ఆదరించాలి. ఇదొక రకమైన అంటే మనిషి ఎవరు నడిపిస్తుంది తెలుసా? ఈ మనిషిని సాతాను అండి. సాతాను చాలా తెలివైనవాడు. మన వయసు ఎంత అండి? ఏమన్నా మన వయసు అంతా ఈ లోకంలో? ఇప్పుడు మనం ఉన్న వాళ్ళు కనీసం 100 బిలో, ఎవరైనా అందరూ 100 సంవత్సరాలు లోపే కదా. ఇక మన సంఘంలో కొంత సీనియర్ సిటిజన్ ఎక్కువ అనుకోండి, అది వేరే విషయం. 100 సంవత్సరాల లోపలు. మరి సాతాను వయసు ఎంత? సాతాను వయసు ఎన్ని వేల సంవత్సరాలు. ఒక 10 సంవత్సరాలు తేడా ఉంటేనే వాడికి మనకి వయసుని బట్టి మనకి ఎంత తెలివి ఉంటుంది. వాడు లోకం పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. ఎవరంటే సాతాను. మొదటి సృష్టి, దేవుడు కోరుకున్న దేవదూత. ఎంత మేధావి ఉంటాడు. అందుకని సాతాను ఎంత తెలివైనవాడు అంటే, నువ్వు చేసే పాపంలో కూడా నీకు ఒక నీతి చూపిస్తాడు. నువ్వు బెటర్, వాడికంటే బెటర్ అంటాడు. అంటే వాడు పర్లేదు, వాడు తాగి చచ్చిపోతున్నాడు, నువ్వు ఒక్క పెగ్గేస్తున్నావు. ఏమంటాడంటే, వాడు రోడ్డు మీద పడతాడు, అయ్యా వాడికంటే నువ్వు చాలా బెటర్, ఒక్క పెగ్గేసి పడుకుంటున్నావు, ఎవరు జోలికి వెళ్ళా నువ్వు అంటాడు. మనం కూడా నిజమే, ఎవరు జోలికి పోవట్లేదు. ఎవరో తాగుతాడంట. ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్తే చెప్పినా, అబ్బాయి తాగుతాడు కానీ ఎవరిని ఏమంట అన్న తాగేసి పడుకుంటాడంట. అంటే నాకు అనిపించింది, ఎవరిని ఏమన్నంట తాగేసి పడుకుంటాడంట, ఎవరు జోలికి పోడంట. అది తాగడం తప్పని చెప్పట్లేదు, ఎవరిని ఏమన్నా తాగేసి పడుకుంటాడు, ఆయన పన్నెండు ఆయన చేసుకుంటాడు. ఏంటిది ఇది? మనిషి చేసే పాపంలో కూడా వాడికి ఒక నీతి కనపడుద్ది. ఎవరైనా ఒకవేళ ఒక భర్త చచ్చిపోయిన విధవరాలు ఉందనుకోండి, ఆ విధవరాలతో అక్రమ సంబంధం పెట్టుకుని వాడి నీతి ఏంటంటే, పాపం అన్న అనాథ, పాపం మాకు ఏదో విధంగా ఆదరించాలా. నువ్వు ఆదరించడం ఏంటి ఇక్కడ? అంటే మనిషి చేసే పాపంలకు వాడికి ఒక నీతి కనపడుద్ది. ఇక మనకి వాక్యాలు చెప్పేస్తారనమాట. అన్న అది కాదన్నా, ఏమన్నాడు, విధవరాలను ఆదరించమని దేవుడు వాక్యం.
ఓయమ్మ తల్లి, పాపము చాలా డేంజర్. పాపము నిప్పు లాంటిది. దాంతో మనం ఎప్పుడు చల్లగాటం ఆడకూడదండి. నీకు ఎర్రగా కనపడదు కానీ కాలిపోద్ది. ఏమైపోద్ది చెప్పండి? కాలిపోద్ది. కట్ల పాము వల్లే కాటు వెయ్యను అని రాయబడింది. ఏం రాయబడిందండి? కట్ల పాము వల్లే. కట్ల పాము ఎలా ఉంటుంది చూసా? ముద్దుగా ఉంటుంది. మీరు చూసారో లేదు? చాలా రంగురంగులుగా గడిగడిగా ఉంటుంది. పాముగా కట్ల పాము చక్కగా పట్టుకొని టక్కన కాటంతే, అయిపోయినట్టు అంతే. నేను ఒక్కసారి కూర దిగిందా, ఒకవేళ అలాంటి నీతిగా ఆదరించే వాడికి ఎయిడ్స్ వచ్చింది అనుకోండి, అయిపోయినట్టే. ఇంకంత కొంప కొల్లేరు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తా అంటే, పాపం చాలా డేంజర్. దాంతో మనం ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదు. పాపపు శక్తి మాత్రమే కాదు, పాపపు సన్నిధి నుండి మానవుడు, అందుకే యేసు మరలా తిరిగి వచ్చేది. అందుకే హెబ్రీ పత్రిక 3, పాపపు సన్నిధిలో అంటే పాపపు లోకములోంచి రక్షణ పొందాలనుకుంటున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చదవండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుంటూ వారి రక్షణ నిమిత్తం, పాపము లేకుండా రెండోసారి ఆల్రెడీ రక్షణ పొందిన వాడికి మళ్ళీ రక్షణ ఏంటి? అదే పాపపు లోకం, పాపపు సన్నిధి నుంచి మానవుడు సంపూర్తిగా రక్షణ పొందాలి. ఈరోజు మానవుడు పాపపు శిక్ష నుంచి మాత్రమే రక్షణ పొందాడు, కానీ శక్తి ఉంది, సన్నిధి ఉంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఈ రక్షణ ఏం చేయాలి చెప్పండి? కొనసాగించుకోవాలి. చివరిగా మాట్లాడేది ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను ఈ రాత్రి నిర్లక్ష్యం చేస్తే ఏం చేయాలి? తప్పించుకోలేము. ఎవరు తప్పించుకోలేరు. ధనవంతుడు చనిపోయాడు కదా. ధనవంతుడికి తెలియదా బైబిల్? ఏమన్నా తెలియదా? తెలుసు కదా. బైబిల్ తెలియని వాడే తండ్రి అయిన అబ్రహాం అని పిలుతాడా? అబ్రహాం విశ్వాసులకి తండ్రి అనే ఆ జ్ఞానం వచ్చింది అంటే, మరి ధనవంతుడికి బైబిల్ తెలుసు కదా, చక్కగా వెళ్తాడు. మనమన్న అబ్రహాం అంటాం, ఆయన అటంటలేదు. తండ్రి అయినా మోషే తెలుసు, ప్రవక్తలు తెలుసు, మారు మనసు తెలుసు. ఏమంటాడు? అయ్యా లాజరును పంపండి. అయ్యా అది కుదరదు, లాజరును పంపడం కుదరదు అంటే, అయితే ఒక పని చేయి, మరి నాకు 5 సహోదరులు ఉన్నారు అంటే, అప్పుడు ఏమంటా అంటే, సరే అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పే మాట వింటే చాలు, వారు మారు మనసు అంటే. ఇప్పుడు ఈ ధనవంతుడికి ఏం తెలుసు? మారు మనసు తెలుసు, బైబిల్ తెలుసు, ప్రవక్తలు తెలుసు, అబ్రహాం తెలుసు, అన్నీ తెలుసు. మరి ఏం చేసి ఉంటాడు చెప్పండి? ఏం చేసి ఉంటాడు? నిర్లక్ష్యం. ఏమనుకుంటాడు చెప్పండి? పొందుదాంలే. దేవుడు మాట్లాడుతున్నప్పుడే మనం రక్షణ పొందాలి. బహుశా నేను అనుకుంటాను, ధనవంతుడు రేపు మారదాం అనుకున్నాడేమో, అనుకుంటా ఊరికే, రేపు మారిపోదాం అని ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఆ రాత్రి ధనవంతుడు ఏమైపోయాడు? ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఒక క్షణం దయచేసి కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. ఒక క్షణం. స్నేహితులరా, ఈ వర్తమానం నీ కొరకే. నువ్వు అనుకుంటున్నావా నా కొరకు కాదని? నీ కొరకేరే నీకు అర్థమవుతున్నా, ఏదో మనుషులు నమ్మించడానికి కళ్ళు మూసుకుని సంతోషంగా నవ్వు మొహం పెట్టి వెళ్ళిపోతావా? ఈరోజు కట్ల పాము వల్లే కరవబోతున్న పాపం నీకు తెలుసా? ఈరోజు మనిషి పాపంతో ఆడుతున్నాడు. రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై, నా కొరకై, మనందరి కొరకై కలవరసల్లో 2000 సంవత్సరాల క్రితం యావత్ మానవులందరి కొరకై, భూమి మీద ప్రాణంతో చలిస్తున్న ప్రతి మానవుని కొరకై 2000 సంవత్సరాల క్రితం పరలోకంలోంచి భూమి మీదకి దిగి వచ్చి అందరి కొరకు శిలువ మీద తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఆదామును బట్టి ప్రతి మానవుడు భూమి మీద పాపిగా జీవిస్తుండగా, ఆదామును బట్టి ప్రతి మానవుడు పాపానికి వచ్చే శిక్ష అయిన మరణానికి పాత్రుడే జీవిస్తుండగా, ఆదామును బట్టి ప్రతి మానవుడు పాపంలో మరణిస్తే రెండో మరణానికి పాత్రుడే జీవిస్తుండగా, అగ్ని గంధకాలతో మండే గుండానికి మానవుడు పరుగులు తీస్తుండగా, నిత్య నాశనానికి మానవుడు సంతోషంగా ఈ లోకంలో పరుగులు తీస్తూ ఉండగా, ఈ మానవుణ్ణి నిత్య నాశనం నుంచి తప్పించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పేరు యేసు. యేసు అంటే తన ప్రజలను వారి పాపలను రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. ప్రియులారా, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాదంటలేదు. నీకు చిన్నప్పటి నుంచి బైబిల్ తెలుసు కాదంటలేదు. పాటల పుస్తకం తెలుసు కాదంటలేదు.
మీ ఇంట్లో అందరూ బైబిల్ చదువుతున్నారు కాదంటలేదు, అందరూ గుడికి వెళ్తున్నారు కాదంటలేదు, పాస్టర్ గారు నీకు బాగా పరిచయం కాదంటలేదు, కానుకలు వేస్తున్నావు కాదంటలేదు, పండుగలు చేస్తున్నావు కాదంటలేదు, కానీ రక్షణ పొందలేదు. కాలాలు గడిచిపోతున్నాయి, వయసు గడిచిపోతుంది, పండుగలు గడిచిపోతున్నాయి, ఎన్నో చేస్తున్నావు, రక్షణ పొందలేదు. ఈ రాత్రి రక్షణ పొందకుండా ఉన్నావా? అయితే వెంటనే ప్రభా నా హృదయంలోకి రండి, నేను పాపిని, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపడు. యేసు ప్రభా నా హృదయంలోకి రండి అని పిలిస్తే చాలు, ఈ రక్షణ నీకే. నువ్వు రక్షణ పొందావు ఆల్రెడీ, రక్షించి పొందావు ఆల్రెడీ, బాగానే ఉంది. పాపపు శిక్షించిపోయావు, కానీ పాపపు శక్తి నేను లాక్కుంది. స్నేహితుడా, యవనస్తురాలా, నీకు తెలియట్లేదు నేను ఎంతగా లాక్కెళ్ళిపోయిందంటే నువ్వు తిరిగి రాలేనంత దూరం అయిపోయావు. నిన్ను చూసి అందరూ చీకొడుతున్నారు తెలుసా, అందరు నవ్వుకున్నారు తెలుసా, అందరూ అవమానంగా నిన్ను గురించి మాట్లాడుకుని నవ్వుకున్నారు తెలుసా. ఈ రాత్రి చేస్తే నువ్వు ఎక్కడ కలుగుతావు తెలుసా? యుగాలు బగబగా మండే అగ్నిగుండం, వారి బాధ సంబంధమైన యుగాలు లేచుని రాయబడితో వచ్చింది. నిత్య నాశనం నీ కోసం కాచుకుంది, అపరిమితమైన ఆకలితో పాతాళం నీ కొరకు ఎదురు చూస్తా ఉంది. కన్ను మూసే రాత్రి నువ్వు కన్ను తెరిచేది భయంకరమైన పాతాళం. ఒక దినం ఈ మాటలు నీకు ఈరోజు చేదుగా ఉండొచ్చు. ఈ రాత్రి ఈ మాటలు నీ హృదయంలోనికి తీసుకోకుండా వెళ్ళొచ్చు, దులిపేసుకుని వెళ్ళొచ్చు, వదిలేసి వెళ్ళొచ్చు. ఒక దినం అయ్యో నా బోధకుల మాట నేను వెనకపోతేనే అని ఆ రోజు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. కానీ లాభం లేదు. ధనవంతుడు చనిపోయాడు కదా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు కదా, అన్ని ఎరిగిన వాడే కదా, నిర్లక్ష్యంగా జీవించాడు కదా, కానీ తప్పించుకోలేకపోయాడు. ఈ రాత్రి యేసునందు విశ్వాసం ఉంచలేదా? ఈ రక్షణ నిర్లక్ష్య పెడుతున్నావా? ఒక దినం ఈ లోకం వదిలిన తర్వాత పాతాళం నీ కొరకు కాచుకుని ఉంది. అది బగబగమండే అగ్ని గుండం, అగ్ని జ్వాలతో నింపబడుతున్న గుండం, రొమ్ము కొట్టుకునే గుండం, మానవుడు పండ్లు కొరకే గుండం, యాతన పడే గుండం, వేదన పడే గుండం. అయ్యో తండ్రి, ఈ స్థలం నేను రాకుంటే బాగుండు అని కేకలు వేసే స్థలం అది. కానీ నువ్వు రక్షణ పొందలేదు కదా, నిర్లక్షిస్తున్నావా? వద్దు వద్దు వద్దు. దేవునితో నువ్వు చెలగాటం ఆడొద్దు, దేవుడితో ఆటలాడొద్దు, పాపంతో నువ్వు ఆటలాడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు, దైవాత్మ నేను దర్శిస్తూ ఉంది. ఈ రాత్రి ఇంకా నువ్వు రక్షణ పొందలేదు కదా, పాపాలు ఒప్పుకోలేదు కదా, జీవితం మారలేదు కదా, అయితే నరకం తప్పదు. నేడే ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం వచ్చు. ప్రభువా నా హృదయంలోకి రండి అని ఆహ్వానించు. ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. నేడే ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ప్రార్థన చేస్తాము.